హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనబడుతున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానీ చేయకండి. ఇక ప్రయాణాలలో ప్రమాదాలు అయితే చోటు చేసుకోవచ్చు. ఇక పెద్దలను గౌరవించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలకు చోటు అనేది ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. ఇక ఈరోజు అనుకోని వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం కనిపిస్తుంది. ధన నష్టం కనబడుతుంది. ఉదర మరియు నేత్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి చవి చూస్తారు. ఇక విద్యా నష్టం కనబడుతుంది. విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండండి. సమయపాలన పాటించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక వైద్యులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలోనూ కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వివాదాలుగా దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. సోదరులతో వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఒత్తిడిల మధ్య గడుపుతారు. ఇక రాజకీయవేత్తల అంచనాలు తప్పుతాయి. పరిశోధకులకు, కళాకారులకు వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.